అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అనుష. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కళ్ళు లావైపోతున్నారు. నేను బరువు పెరిగిపోతున్నాను. ఏమి తినాలి? ఎలా చేసుకోవాలి? అని చాలా సందేహాలున్నాయి. ఇలాంటి సందేహాలు మనకి తెలపడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాజ్యలక్ష్మి గారు, ఎండి ఆయుర్వేదం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అనుష. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కళ్ళు బరువు పెరిగిపోతున్నారు. అసలు ఒబేసిటీ అంటే ఏంటి? ఒబేసిటీ రావడానికి గల కారణాలేంటి? అనుష, అందరికీ తెలిసిందే ఇది ఒబేసిటీ ఎందుకు వస్తుందని. చాలా సింపుల్. మనం తీసుకునే ఆహారము మన లైఫ్ స్టైల్ అనమాట. సో మనం ఏం తింటున్నామో కొంచెం కాన్షియస్గా ఉండాలి, మనం ఏం చేస్తున్నామో కొంచెం కాన్షియస్గా ఉండాలి, ఫిజికల్ యాక్టివిటీ గురించి ఆలోచించాలి. ఈ చిన్న సింపుల్ లాజిక్కే మనకి బరువును తగ్గిస్తుంది. అంతేగాని ఏదో వెంటనే తగ్గి మిరాక్లస్గా వెంటనే తగ్గడము, మళ్ళీ ఆ తగ్గిన దాన్ని వెంటనే మళ్ళీ రీగెయిన్ అవ్వడము, ఇలాంటి సమస్యలు అందరూ ఫేస్ చేస్తున్నారనమాట. ఎందుకంటే అందరూ హడావుడిగా వెంటనే తగ్గిపోవాలి అని ఏదేదో చేసేస్తున్నారు, మళ్ళీ రీగెయిన్ అవుతున్నారు. వీటన్నిటికంటే ముఖ్యంగా హెల్తీ లైఫ్ స్టైలు, హెల్దీ డైట్ తీసుకొని తగ్గడం వల్ల వచ్చే వెయిట్ లాస్ మనకి పర్సిస్టెంట్గా కాన్స్టెంట్గా ఉంటుందన్నమాట. సో ఆ హెల్దీ వెయిట్ లాస్ కోసమే మనం అందరం ట్రై చేయాలి, కానీ ఏదో ఒకటి గబాల్న తీసుకోవడము, అంటే ఎక్కువ విగరస్ ఎక్సర్సైజెస్, విగరస్ ఫాస్టింగ్ అండ్ ఏదైనా మెడికేషన్ తీసుకోవడము, ఇవన్నీ చాలా రాంగ్ ప్రొసీజర్స్ అనమాట. ఓకే. మరి అధిక బరువు రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో అధిక బరువు రాకుండా ఉండాలంటే మన ఆహారాన్ని ఫస్ట్ మనము చూసుకోవాలన్నమాట. అందరికీ తెలిసిందే, ఎక్కువ క్యాలరీస్ ఉండే ఆహారాన్ని ఆయుర్వేదంలో చెప్తారా, అతి మధుర, అతి శీత, అతి స్నిగ్ధ అని. అంటే అతి మధుర అంటే ఎక్కువ స్వీట్, అతి స్నిగ్ధ అంటే ఎక్కువగా ఆయిలీ ఫుడ్స్ అనమాట. అతి శీత అంటే ఎక్కువగా కోల్డ్ ఫుడ్స్ లైక్ ఐస్ క్రీమ్స్, మన ఎయిరేటెడ్ డ్రింక్స్, ఇవన్నీ అవాయిడ్ చేయాలి. ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే, దేని వల్ల మనకు సమస్య వస్తుందో దాన్ని నివారించడమే చికిత్స అంటారు. అంటే మనకు ఇవన్నీ తీసుకోవడం వల్ల మనకు సమస్య వచ్చింది కాబట్టి వాటిని నివారించడమే మనకు సగం చికిత్స అయిపోతుంది. అంటే ఏ ఫుడ్ ఐటమ్స్ మనం అవాయిడ్ చేయాలో అవన్నీ అవాయిడ్ చేయండి. అవాయిడ్ చేయడం వల్ల మనకి మంచి ట్రీట్మెంట్ అక్కడే సగం జరుగుతుంది అనమాట. సో మనకి వెయిట్ లాస్ అక్కడే సగం మనకి తెలుస్తుంది అనమాట. అదే మీరు అంటున్నారు కదా వెయిట్ లాస్ అని. ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వడానికి ఏమన్నా స్పెసిఫిక్ గా డైట్ ప్లాన్ కానీ ఎలాంటి ఆహారం తీసుకోమంటారు? వాళ్ళు వెయిట్ లాస్ అవ్వడానికి ముందు వాళ్ళు ఎందుకు వెయిట్ గెయిన్ అవుతున్నారో మనం ఫస్ట్ చూడాల్సి ఉంటుంది. అంటే జెనెటిక్గా వాళ్ళ 4 జనరేషన్స్ ముందు జనరేషన్స్ వాళ్ళు ఏమన్నా జెనెటిక్గా వెయిట్ ఉండడం వల్ల వీళ్ళు వెయిట్ ఉన్నారా, ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా, స్ట్రెస్ ఉందా, లేకపోతే వీళ్ళు తీసుకున్న ఆహారము ఫుడ్ స్టైల్ వల్ల, ఆహారము అండ్ లైఫ్ స్టైల్ వల్ల కూడా వీళ్ళు ఏమైనా వెయిట్ పెరుగుతున్నారో మనం చూడాల్సి ఉంటుంది అనమాట. అంటే ఒక పేషెంట్ కానీ ఒక పర్సన్ మన దగ్గరికి వెయిట్ లాస్ కోసం వచ్చినారంటే ఇవన్నీ మనం కన్సిడర్ చేస్తాం అనమాట. కొన్ని పారామీటర్స్ కూడా తీసుకుంటాం. వాళ్ళ ప్రకృతి అంటే వాళ్ళ కాన్స్టిట్యూషన్ కూడా కన్సిడర్ చేస్తూ మనం ఆహారం చెప్తాం. అలాంటి ఆహారాలలో ముఖ్యంగా ఇప్పుడు మనము వెయిట్ లాస్ చేసే ఆహార పదార్థాలు కొన్ని చెప్తారనమాట ఆయుర్వేదంలో. ముఖ్యంగా ఈ తక్రము అంటే మజ్జిగ అనేది, ఉలువలు కుళుత్త అంటాము ఆయుర్వేదంలో, ఆ ఉలువలు అనేటివి రెగ్యులర్గా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి అని చెప్తామన్నమాట. దాంతోపాటు బ్యాలెన్స్డ్ డైట్ ఒకటి మనము చెప్తాం ఆయుర్వేద ప్రకారం. ముఖ్యంగా ఏదైతే మన మెటబాలిజంను ఫాస్టన్ చేసి మెటబాలిజం కరెక్ట్ చేస్తుందో అలాంటి ఆహార పదార్థాలు ఆయుర్వేదంలో చెప్పబడ్డాయి. ఎలాంటి ఆహారం అవేమన్నా? సో ముఖ్యంగా సింపుల్ ఒకటి మనం రెగ్యులర్గా చేయదగింది ఏంటంటే, ఏదైనా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు మార్నింగ్ వెంటనే వాళ్ళు లేచిన వెంటనే ఎంప్టీ స్టమక్తో ఒక 200 ml లూక్వామ్ వాటర్లో ఒక 3 to 5 pinches దాల్చిని పౌడర్, సో మన దాల్చిన చెక్క ఉంటుంది కదా, అది ఒక 5 pinches వేసుకొని ఆ హాట్ వాటర్ను వాళ్ళు రెగ్యులర్గా కన్జ్యూమ్ చేస్తే చాలా మంచిది అనమాట. దాంతోపాటు ఉలువలు అనేది వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎనీ ఫామ్, ఉలువల పొడి కానీ, లేకపోతే ఉలువల చారు కానీ, లేకపోతే ఉలవలతో ఒక మనం జావలాగా తయారు చేయొచ్చు అనమాట. అంటే ఉలవలు ఒక కోర్స్ పౌడర్ చేసి దాంట్లో ఒక 2 spoons ఉలవలు పొడేసి ఒక 200 ml వాటర్ పోసి దాన్ని బాగా ఉడికించాలి. ఉలవల్ని ఉడికించిన తర్వాత అందులో కొంచెం శుంఠి, కొంచెం జీలక పొడి అంటే మన జీలకర్ర పొడి అండ్ ధనియాల పొడి కొంచెం వేసేసి ఆ ఉలువల జావను రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కూడా మనకి వెయిట్ లాస్ అనేది వస్తుంది. అంటే మిగతా బ్యాలెన్స్డ్ డైట్తో పాటు ఉలువలు అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి. ముఖ్యంగా మీరు అడిగినట్టు ఆ బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే ఈ ఉలువల కషాయం అంటే ఈ ఉలువల ఇది మనం చెప్పాం కదా జావా, చాలా ఇంపార్టెంట్. సో ఆ ఉలువల జావ వల్ల కొంత బెల్లీ ఫ్యాట్ కూడా కొంత ఈజీగా తగ్గే అవకాశం ఉంది. ఈ ఉలవల జావ రోజుకి ఎన్నిసార్లు తీసుకోవాలి? రోజుకి ఒక్కసారి తీసుకుంటే సరిపోతుంది అనుష. రోజు ఎనీ టైం వాళ్ళ అంటే మీల్కి మధ్యలో తీసుకోవచ్చు. ఇంకా మీల్స్ ఎలా తీసుకోవాలంటే అందరికీ తెలిసిందే,
ఎక్కువగా వాళ్ళు రా వెజిటేబుల్స్ వాళ్ళ డైట్లో 3 సర్వింగ్స్ రా వెజిటేబుల్స్ కొంత కొంత యాడ్ చేసుకోవచ్చు వాళ్ళ డైట్లో. లైక్ కుకుంబర్, క్యాబేజ్ లాంటివి కొంచెం రా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో కొంత మామూలు డైట్ వాళ్ళు రెగ్యులర్గా తీసుకున్న డైటే తీసుకోవచ్చు అనమాట. సో ముఖ్యంగా అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలు ఇవన్నీ వాళ్ళ డైట్లో ఉండాలి. కొన్ని మాత్రం అవాయిడ్ చేయమంటుంది ఆయుర్వేదం. అవేంటంటే ముఖ్యంగా పెరుగు, ఓకే. అరటిపండు, మన బనానాస్ ఇవి మాత్రం కంపల్సరీ వాళ్ళు అవాయిడ్ చేయాలి. అంతేకాకుండా దుంపకూరలు లైక్ పొటాటోస్ అండ్ బీట్రూట్స్, క్యారెట్స్ ఇలాంటి దుంపకూరలు కూడా కొంతవరకు అవాయిడ్ చేయమంటుంది. లీఫీ వెజిటబుల్స్ బాగా తీసుకోమంటుంది. ఓకే. సో ఇంకోటి ఏంటంటే దివాస్వప్నం అనేది కాంట్రా ఇండికేటెడ్ మేధోరోగంలో. అంటే ఈ అతి స్థౌల్యత మేధోరోగం అంటే నథింగ్ బట్ యువర్ ఒబేసిటీ అనమాట. దీంట్లో ఏంటంటే మధ్యాహ్నం పూట నిద్రపోయేదాన్ని అవాయిడ్ చేయమంటారు ఆయుర్వేదం. అంటే ఈ దివాస్వప్నం అనేది మన బాడీలో కఫాన్ని పెంచుతుంది కాబట్టి ఇంకా వెయిట్ గెయిన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు స్లీప్ అనేది వాళ్ళు నైట్ టైం వరకే రెస్ట్రిక్ట్ చేసుకోవాలి. మార్నింగ్ అవర్స్ వాళ్ళు స్లీప్ చేయకూడదు అనమాట. ఇంకోటి ఏంటంటే యాక్టివ్గా ఉండాలి, బోత్ మెంటల్లీ అండ్ ఫిజికల్లీ. మెంటల్లీ ఇన్ ద సెన్స్ మనం ఏదో ఒక వర్క్లో ఇన్వాల్వ్ అయి ఉండాలన్నమాట. ఎప్పుడు ఖాళీగా కూర్చోకుండా మెంటల్లీ యాక్టివ్గా ఉండాలి. ఫిజికల్ యాక్టివిటీ అంటే మీకు తెలిసిందే ఎక్సర్సైజెస్, అవి రెగ్యులర్గా చేయడం వల్ల కూడా వెయిట్ తగ్గే అవకాశం ఉంది. అంతేగాని కంప్లీట్గా ఫుడ్ ఐటమ్స్ అన్నీ మానేసి తర్వాత వాళ్ళకి క్రేవింగ్స్ ఆ ఫుడ్ కోసం తినాలా అని వాళ్ళకి కోరిక కలిగి అస్తవ్యస్తంగా ఆలోచించి ఇవన్నీ కంటే కూడా స్లోగా కొంచెం మనము స్ట్రీమ్ లైన్డ్గా వెయిట్ తగ్గేది చాలా అవసరం అనమాట. సో ఈ డైట్లో ఇవి చేర్చుకోవడం వల్ల కూడా చాలా వరకు వెయిట్ తగ్గే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇంకొక చిన్న ఇదేంటంటే ఇక్కడ చాలా మంది ఫుడ్ తినేటప్పుడు ఫుడ్ని కాకుండా వేరే సిస్టమ్ చూస్తూనో లేకపోతే స్క్రీన్ చూస్తూనో తింటూ ఉంటారు కదా, దీనివల్ల కూడా వెయిట్ గెయిన్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో ఎంత తింటున్నామో మనకు క్వాంటిటీ తెలియకపోవడం ఒకటైతే, ఇంకోటి ఏంటంటే మన బ్రెయిన్ ఆల్రెడీ ఆక్యుపై అయి ఉంటుంది కాబట్టి మనం చూసే స్క్రీన్లో మనకి స్టోమక్కి సిగ్నల్స్ రావన్నమాట. మీ డైజెస్టివ్ జ్యూసెస్ ప్రొడ్యూస్ చేయండి అన్నట్టు మనకి సిగ్నల్స్ కూడా అందవు కాబట్టి డైజెషన్ ఇంపైర్మెంట్ అవుతుంది అక్కడ. సో దానివల్ల కూడా ఈ మన బాడీలో ఉండే మెటబాలిజం ఇంపైర్మెంట్ జరిగి వెయిట్ గెయిన్ అయ్యే అవకాశం ఉందన్నమాట. డాక్టర్ గారు, మనం ఇంట్లోనే న్యాచురల్గా కిచెన్ వస్తువులతో మనం తయారు చేసుకునే హోమ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా వెయిట్ లాస్ అవ్వడానికి? తప్పకుండా అనుష, మనము రెగ్యులర్గా మేతి చూర్ణం కూడా రెగ్యులర్గా ఒక 3 to 5 grams తీసుకోవడం వల్ల కూడా మన బాడీలో ఉండే ఫ్యాట్ కంటెంట్ అనేది తగ్గే అవకాశం ఉంది. సో అది కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. చిన్న చిన్న రెమెడీసే మనం వాడే స్పైసెస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ మనకి మెటబాలిజం కరెక్ట్ చేసేవే. మెటబాలిజం కరెక్ట్గా ఉంటే మనం వెయిట్ అనేది కూడా తగ్గుతాం అనమాట. అంటే అధిక బరువు నుంచి తగ్గుతాం. వెయిట్ తగ్గం కానీ అధిక బరువు నుంచి మనం నార్మల్ వెయిట్కి వస్తాం అనమాట. కొంతమంది భోజనం ముద్ద పెట్టుకోగానే వాటర్ తాగుతూ ఉంటారు. అలా తాగడం వల్ల కూడా వెయిట్ గెయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటారా? ఇది నిజమేనా? యాక్చువల్గా అయితే మన ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే ఆహారం తీసుకున్న 1/2 hourకి మనము నీళ్ళు తాగాలన్నమాట. సో మధ్య మధ్యలో మనము నీరు తాగడం వల్ల ఏంటంటే మన జఠరాగ్ని అంటే మన డైజెస్టివ్ ఫైర్ అనేది కొంతవరకు సబ్సైడ్ అవుతుంది అనమాట. సో మనము మధ్య మధ్యలో వాటర్ తాగకుండా భోజనం చేసిన ఒక అర్ధ గంటకి మనము వాటర్ తీసుకుంటే మంచిది అనమాట. ముందు ఒక 1/2 hour ముందు కూడా వాటర్ తాగితే మంచిదేనా? తినక ముందు 1/2 hour ముందు మనం వాటర్ తీసుకోవచ్చు. తర్వాత భోజనం తర్వాత కూడా మనం ఒక 100 అడుగులు నడిస్తే చాలా మంచిది అనమాట. థ్యాంక్ యూ డాక్టర్ గారు. నమస్తే అనుష.